హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అమిటివిల్లీ హర్రర్ హౌస్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలో అమిటివిల్లీ అనే చిన్న గ్రామంలో ఒక హర్రర్ హౌస్ ఉంది. ఈ ఇంటి పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అది హత్య కోసం కాదు, హత్యల తర్వాత జరిగిన కొన్ని అతి భయానక అనుభవాల కోసం. 1974లో రొనాల్డ్ డెఫియో జూనియర్ అనే యువకుడు తన తల్లిదండ్రులు మరియు 4 సోదరులను తుపాకీతో కాల్చి చంపాడు. వారందరూ నిద్రలో ఉండగానే అతను వారిపై కాల్పులు జరిపాడు. విచారణలో అతను చెప్పిన మాటలు అత్యంత వింతగా ఉన్నాయి. అవేంటంటే, ఎవరో లోపలి నుండి నన్ను అదుపు చేశారు, వాళ్లే నన్ను చంపమన్నారు అని చెప్పాడు. ఈ సంఘటన అమెరికాలోని మీడియా దృష్టిని సంపాదించుకుంది. ఇక 1 సంవత్సరం తర్వాత లుడ్జ్ అనే కుటుంబం అక్కడికి నివాసం కోసం వచ్చింది. అందులో జార్జ్, కేతీ మరియు వారి 3 పిల్లలు ఆ ఇంటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్కడే నివాసం ప్రారంభించారు. మొదటి కొన్ని రోజులు సాధారణంగానే ఉండగా త్వరలోనే వారు కొన్ని భయానక సంఘటనలు ఎదుర్కొన్నారు. అవేంటంటే, గదుల్లో రక్తం కారటం, ఇంటి తలుపులు వాటికవే తెరుచుకోవడం, పిల్లలు కనిపించిన స్నేహితులతో మాట్లాడటం, కొట్లాటల మాదిరిగా అరుపులు వినిపించడం, మంత్రశక్తులు ఉన్నట్టుగా గదులలో వింత గాలి వీయడం. ఇక జార్జ్ మరియు లుడ్జ్ పరోక్షంగా మారిపోవడం, అతను ఒక్కసారిగా చాలా ఉద్వేగంగా, హింసాత్మకంగా మారడం లాంటివి జరిగాయి. వారు ఈ ఇంటిలో కేవలం 28 రోజుల పాటు మాత్రమే నివసించారు. తర్వాత వారు మధ్యరాత్రి సమయంలో అక్కడి నుండి పారిపోయారు. లుడ్జ్ కుటుంబం చెప్పిన ఈ అనుభవాలను ఆధారంగా తీసుకొని అనేక పుస్తకాలు మరియు సినిమాలు తీశారు. ముఖ్యంగా ద అమిటివిల్లీ హర్రర్ 1977లో ఒక పుస్తకం వచ్చింది. ఇక 1979లో ద అమిటివిల్లీ హర్రర్ అనే ఒక చిత్రం, మూవీ కూడా తీశారు. అయితే ఈ కథ నిజమేనా లేక ఊహ కలగలిపిన కథనా అన్నదానిపై చాలామంది వాదనలు చేశారు. అయినా కూడా ఈ కథ ఇప్పటికీ ప్రపంచ హర్రర్ చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచింది. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? ఇది నిజంగా జరిగిన ఒక రియల్ హర్రర్ ఇన్సిడెంటా లేకపోతే కలగలిపిన కథనా? కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.